మేము నిసర్గాలో అందులో అయితే కూర్చున్నాము. నేను, మా వదిన, మా పిల్లలిద్దరు కూర్చున్నామనమాట. అయితే మా అన్నయ్య వాళ్ళ కొడుకు నేనేమన్నానంటే వాడిని, "అరే! నీకు దమ్ముంటే ఎంత స్పీడ్ ఊపుతావు ఊపురా" అని చెప్పేసి అన్నాను. ఆ ఒక్క మాట అనేసరికి వాడు గట్టిగా పట్టుకొని అసలు ఎంత స్పీడ్‌గా ఊపాడంటే నా కాళ్ళేమో ఎళ్ళిపోతుంది. అలాగే స్పీడ్‌కెళ్ళిపోతుంది. కాలు బయటకొచ్చేసిందనమాట. చాలా స్పీడ్ ఊపాడు ఇంకా నా వల్ల కాలేదు. వాళ్ళేమో మా వదినేమో "అలా కాదు నువ్వు ఇలా సరిగ్గా కూర్చో ఒక కాలు లోపలికేసుకొని కూర్చో. అప్పుడు ఎంత స్పీడ్ ఊపినా ఏం కాదని" చెప్పేసింది. నేనేమో కూర్చున్నాను. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఆగలేదు. అందుకని చెప్పేసి దిగేసాను. ఇంక నా వల్ల కాలేదని చెప్పేసి. ఇంకా తనేమో మా వదినేమో మా అన్నయ్యతో పాటు ఇద్దరు నిలబడ్డారు. కానీ మా అన్న ఒక్కసారి తిప్పేసరికే కూర్చున్నాడు. వెంటనే కూర్చొని అమ్మ నా వల్ల కావట్లేదని చెప్పేసి దిగేసాడనమాట మా తమ్ముడు ఊపుతుంటే. ఇంకా మా వదిన మాత్రం చాలా గట్టిగా తమకకుండా అసలు చాలా గట్టిగా కూర్చుంది. తనకేమో అసలు కళ్ళే తిరగట్లేదంట. మాకేమో అసలు ఎంత కళ్ళు తిరిగాయి. కడుపులో కూడా తిప్పింది. ఇంకా సాయంత్రం వరకు నాకైతే అలాగే అనిపించిందనమాట. ఇంకా మా తమ్ముడు కూడా కూర్చొని వెంటనే ఇంక నా వల్ల కావట్లేదని దిగేశాడు. అందరిని ఒక తిప్పైతే తిప్పాము. ఆల్ రౌండ్ మొత్తం అందరూ నిలబడ్డారు. నిలబడ్డారు. కూర్చుంటే కొంచెం సేపు ఉండొచ్చు. అదే నిలబడితే వెంటనే కళ్ళు తిరుగుతాయనమాట. ఇంక అందరూ కూర్చున్నారు. ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు ఇంకా. అందరూ ఇంక నా వల్ల కాదని చెప్పేసి పక్కకెళ్ళిపోయారు. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. చాలా బాగుంది. అది చూడటానికి ఎంతో స్లోగా తిరుగుతున్నట్టు అనిపిస్తది. కానీ కూర్చుంటే అలా కాదు. చాలా స్పీడ్ తిరుగుతది. చాలా ఎంజాయ్ చేసాము. మీలో ఎంతమంది ఇలా ట్రిప్‌కెళ్ళినప్పుడు ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.